అరిచావు? ఏదైనా పీడకలు వచ్చిందా మేడం? ఏం జరిగిందో చెప్పు అవని. నాకు కలలో రకరకాల ప్రదేశాలున్న గుడులు కనిపించాయి. ఓ అడవి కనిపించింది. అలాగే అమ్మవార్లకు సంబంధించిన ఆభరణాలు కనిపించాయి. కిరీటం, హారం, వడ్డానం, కత్తి, త్రిశూలం వంటివి కనిపించాయి. నువ్వు మాయ ఇంట్లో ఉన్న ఒక చాట్ ని తీసుకొచ్చావు కదమ్మా. ముక్కు పుడక తప్ప అందులో ఉన్న ఆభరణాలన్నీ కనిపించాయి అర్చన. ఈ మధ్య కాలంలో ఎప్పుడు పుణ్యక్షేత్రాలు, ఆభరణాలు కలలోకి వచ్చిందే లేదు. అడవి ప్రాంతం అస్సలు రాలేదు. ఈ రోజు అవన్నీ నా కలలో ఎందుకు దర్శనమిచ్చాయో అర్థం కావడం లేదు. ఇలా కలలో రావడం దేనికి సంకేతమో, ఎవరికి సందేశమో తెలియడం లేదు. ఇంతకు ముందు నువ్వు టూరిస్ట్ గైడ్ గా పనిచేసావు కాబట్టి అవన్నీ కలలోకి వచ్చినట్టున్నాయి. అవని అడవి ఎందుకు వచ్చింది? మనం చూడని ప్రదేశాలు, సంబంధం లేని మనుషులు, పరిచయం లేని వస్తువులు కూడా కలలోకి వస్తూ ఉంటాయి. కలలకి అడ్డే ఉంది, ఊహలకి అంతం ఎక్కడుంది? కొన్ని కలలోకి రావడం వలన మంచి జరుగుతుందని, కొన్ని రావడం వలన చెడు జరుగుతుందని అంటారు. మేడంకి వచ్చిన కళ గురించి నువ్వేమంటావు గౌరమ్మ? కష్టపడకుండా వచ్చేది కల ఒక్కటే, కాని అది తీరాలంటే కష్టపడక తప్పదు. పున్నమి వెన్నెలలో, రాత్రి ఒడిలో, కలల ఊయలలో హాయిగా నిద్రపోవాలని అందరికీ ఉంటుంది. అయితే కొన్ని ఆనందాన్నిస్తాయి, కొన్ని కలలు ఆందోళననిస్తాయి. తనకొచ్చిన కల దేనికైనా సంకేతమా, సందేశమా అని తను సందేహం అడిగింది కదా. నాకున్న జ్ఞానం ప్రకారం తన కల వెనక ఖచ్చితంగా ఏదో కారణం ఉందనిపిస్తుంది. నీకు కనిపించిన ఆభరణాల విషయంలో నీకు కనిపించని అమ్మవారు నీతో ఏదో చేయించాలని సంకల్పించినట్టుంది. ముందు ముందు నీ కర్తవ్యం ఏంటో ఏదో ఒక రూపంలో తెలియజేస్తుంది. ఆ అమ్మవారి సేవకి అంకితమైన దాన్ని నేను. నాతో తను ఏం చేయించాలని అనుకున్నా అందుకు నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మా పండుగలలో, మా జాతరలలో అమ్మవారికి ప్రత్యేకమైన ప్రసాదాన్ని తయారు చేసి నైవేద్యంగా వాడతాము. ఈరోజు మంచి రోజని ప్రసాదం చేసి అమ్మవారికి పెట్టాను. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆ ప్రసాదానికి చాలా విశిష్టత ఉందైతే. అవును గౌరీ, ఈ ప్రసాదం వల్లే మా పల్లెటూరులో పంటలు పండుతాయి. అంతటి మహిమగలదిది. అవునా? అయితే నాకొక ఆలోచనొచ్చింది. ఏంటది? రాత్రి నీకు వచ్చిన కలకు కలవరం చెందావు. అలాగే మీ కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరగబోతుందా అని భయపడ్డావు. నీ అనుమానం ప్రకారం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలీదు. ఊహించని సమస్యలేవీ దరిచేరకుండా ఉండాలి అంటే ఈ ప్రసాదాన్ని మీ అత్తయ్య వాళ్లకు ఇచ్చిరా. అంతా మంచే జరుగుతుంది. ఏం ఆలోచిస్తున్నావు? వాళ్ళకి నా నోటి మాటే చేదు. నా చేతి వంట, ప్రసాదం రుచిగా ఎందుకుంటాయి? ప్రసాదం విషయంలో పంతం ఉండకపోవచ్చు కదా. ప్రసాద విషయంలోనే కాదు, ప్రాణం పోతుందనుకున్న సమయంలో కూడా నా చేత్తో మంచినీళ్లు కూడా తీసుకోరు. అంతటి పగదానిని, పడని దానిని అయిపోయాను గౌరీ. అవసరాలు ఆలోచనని మారుస్తాయి. ప్రమాదాలు పరిస్థితుల్ని మారుస్తాయి. అభిప్రాయాలని కాలం మారుస్తుంది. నా మాట విను.
అత్తయ్య ప్రసాదాన్ని ఎవరూ తినకండి అని ఆజ్ఞాపిస్తుందేమోనని నా బాధ. కోపంతో నేలపాలు చేస్తుందేమోనని నా భయం అంతా. మీ అత్త మరీ అంత మూర్ఖురాలు కాదని నేను నమ్ముతున్నాను. నువ్విస్తున్నది ప్రసాదం, విషం కాదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. మిగిలింది మీ అమ్మవారు చూసుకుంటుంది. వాళ్ళు నన్ను ప్రశంసించరు, విమర్శిస్తారు, అభిమానించరు, అనుమానిస్తారు. అయినా సరే నీ మాటని గౌరవించి వెళ్తాను. అది సరే, నీ ఇంటికి ఎవరో గౌరమ్మ అని అతిథొచ్చిందంట కదా? ఆవిడ కూడా ఆ అర్చనలాగా నీకు సపోర్ట్గా ఉంటుందా? ఎంతమందిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావేంటి? ఇదిగే, అది మాయా మేడం ఇచ్చిన గెస్ట్ హౌస్ అనుకుంటున్నావా, లేదంటే సత్రం అనుకుంటున్నావా? అసలు ఆ రోజే మాయ అడ్డుపడకపోతే బాగుండేది. గెస్ట్ హౌస్ నుంచి బయటికి పోయేదానివి. తన ఇల్లు తనిష్టం, ఎవరిని తెచ్చిపెట్టుకుంటే మనకెందుకు? అలా అనుకుంటే ఎలారా? అటువంటి మనుషులను ఎందుకు తీసుకొచ్చిందో ఎవరికి తెలుసు? ఎందుకు తీసుకుని వచ్చుంటానో అది కూడా నువ్వే చెప్పత్తా. నీ దుర్బుద్ధి ఏంటో బయటపెట్టు. అది నీకు తెలియాలి. వద్దత్తా, ఇంకా ఇంకా నువ్వు నా దృష్టిలో దిగజారిపోవద్దు. అత్తయ్యను అంత మాట అంటావా? ఏయ్, నువ్వు నోర్మోయ్.